ఈ వీడియోలో జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు పాఠంకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్లను చూద్దాం. 51. బ్లబ్బర్లు అనే క్రొవ్వు పొరను కలిగి ఉండే జీవులు ఏవి? ఎ. ఎడారి జీవులు. బి. సముద్ర జీవులు. సి. టండ్రా జీవులు. డి. బి మరియు సి. ఆన్సర్ డి. బి మరియు సి. సముద్ర జీవులు మరియు టండ్రా జీవులు. 52. ఏ మండలంలో నివసించే జీవులు చాలావరకు తేలేవి, మెరిసే శరీరాలు కలిగి ఉంటాయి? ఎ. యుఫోటిక్ మండలం. బి. బెథియల్ మండలం. సి. అబేసల్ మండలం. డి. ప్రొఫండల్ మండలం. ఆన్సర్ ఎ. యుఫోటిక్ మండలం. 53. ఎరుపు మరియు గోధుమ వర్ణపు సముద్ర గడ్డిజాతి మొక్కలు, సముద్రపు కలుపు మొక్కలు, స్పంజికలు, ప్రవాళభిత్తికలు, స్తూపాకార శరీర నిర్మాణం గల స్క్విడ్లు, తిమింగలాలు మొదలైన జీవులు ఏ మండలంలో కలవు? ఎ. యుఫోటిక్ జోన్. బి. బెథియల్ జోన్. సి. అబేసల్ జోన్. డి. ప్రొఫండల్ జోన్. ఆన్సర్ బి. బెథియల్ జోన్. 54. కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు కల జీవులు ఇక్కడ ఉంటాయి? ఎ. యుఫోటిక్ జోన్. బి. బెథియల్ జోన్. సి. అబేసల్ జోన్. డి. ప్రొఫండల్ జోన్. ఆన్సర్ సి. అబేసల్ జోన్. 55. వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు గల బూడిద రంగు శరీరం గల జీవులు ఏ మండలంలో నివసిస్తాయి? ఎ. లిమ్నెటిక్ మండలం. బి. వేలాంచల మండలం. సి. ప్రొఫండల్ మండలం. డి. అబేసల్ జోన్. ఆన్సర్ బి. వేలాంచల మండలం. 56. అనేక రకాల శైవల జాతులు నాచులు, బురద తామరలు, వాలిస్నేరియా, హైడ్రిల్లా లాంటి మొక్కలు ఏ మండలంలో జీవిస్తాయి? ఎ. లిమ్నెటిక్ మండలం. బి. ప్రొఫండల్ మండలం. సి. లిట్టోరల్ మండలం. డి. అబేసల్ జోన్. ఆన్సర్ సి. లిట్టోరల్ మండలం. 57. పారదర్శకంగా లేదా తెలుపు శరీరాలు గల డాఫ్నియా, సైక్లాప్స్, చిన్ని ష్రిప్ చేపలు ఏ మండలంలో కలవు? ఎ. వేలాంచల మండలం. బి. లిమ్నెటిక్ మండలం. సి. ప్రొఫండల్ మండలం. డి. యుఫోటిక్ మండలం. ఆన్సర్ బి. లిమ్నెటిక్ మండలం. 58. ఈ మండలం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది మరియు ఎన్నో రకాల మంచినీటి చేపలను కలిగి ఉంటుంది? ఎ. యుఫోటిక్ జోన్. బి. లిమ్నెటిక్ జోన్. సి. బేథియల్ జోన్. డి. అబేసల్ జోన్. ఆన్సర్ బి. లిమ్నెటిక్ జోన్. 59. ఏ మండలంలో రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్లు మొదలగున్నవి నివసిస్తాయి? ఎ. వేలాంచల మండలం. బి. లిమ్నెటిక్ మండలం. సి. ప్రొఫండల్ మండలం. డి. యూఫోటిక్ మండలం. ఆన్సర్ సి. ప్రొఫండల్ మండలం. 60. జలావరణ వ్యవస్థపై ప్రభావం చూపని కారకంను గుర్తించండి. ఎ. లవణాలు. బి. ఉష్ణోగ్రత. సి. కాంతి. డి. పీడనం. ఆన్సర్ బి. ఉష్ణోగ్రత. 61. నేడు అలంకారం కోసం ఇళ్లలో పెంచబడుతున్న మొక్కలు ఏవి? ఎ. నీటి మొక్కలు. బి. ఎడారి మొక్కలు. సి. ఎ మరియు బి. డి. ఏదీ కాదు. ఆన్సర్ బి. ఎడారి మొక్కలు. 62. ఉత్తర అమెరికా పడమటి ఎడారిలోని ఏ జీవి జీవితకాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది? ఎ. గోల్డెన్ మోల్. బి. క్యాంగ్రూ ఎలుక. సి. సాండ్ గ్రౌజ్.
డి సాండ్ డైవింగ్ లిజార్డ్. ఆన్సర్ బి క్యాంగ్రూ ఎలుక. 63 ప్లవకాలు వీటి సహాయంతో నీటిపై తేలుతాయి. ఎ గాలితిత్తులు, బి ఈతతిత్తులు, సి నూనె బిందువులు, డి వాజాలు. ఆన్సర్ సి నూనె బిందువులు. 64 తీక్షణ, స్పష్టమైన దృష్టిగల జీవులు సముద్రంలో ఈ భాగంలో నివసిస్తాయి. ఎ బెదియల్ మండలం, బి యుఫోటిక్ మండలం, సి అబేసల్ మండలం, డి పైవర్ని. ఆన్సర్ బి యుఫోటిక్ మండలం. 65 సరస్సులో లేని మండలంను గుర్తించండి. ఎ లిటోరల్ జోన్, బి లిమ్నెటిక్ జోన్, సి ప్రొఫెండల్ జోన్, డి బెదియల్ జోన్. ఆన్సర్ డి బెదియల్ జోన్. 66 ఏ మండలంలో కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఎ యుఫోటిక్ జోన్, బి బెదియల్ జోన్, సి అబేసల్ జోన్, డి ప్రొఫెండల్ జోన్. ఆన్సర్ సి అబేసల్ జోన్. 67 సముద్రంలో లేని ప్రాంతంను గుర్తించండి. ఎ యుఫోటిక్ జోన్, బి లిమ్నెటిక్ జోన్, సి బేదియల్ జోన్, డి అబేసల్ జోన్. ఆన్సర్ బి లిమ్నెటిక్ జోన్. 68 డెట్రిటివోరస్ సాప్రోపైట్స్లు జీవించే మండలంను గుర్తించండి. ఎ వేలాంచల మండలం, బి లిమ్నెటిక్ మండలం, సి ప్రొఫెండల్ మండలం, డి యూఫోటిక్ మండలం. ఆన్సర్ సి ప్రొఫెండల్ మండలం. 69 మంచినీటి చేపలు శరీరాలలో ఎ తక్కువ లవణీయత ఉంటుంది, బి ఎక్కువ లవణీయత ఉంటుంది, సి ఏ మరియు బి, డి చాలా తక్కువ లవణీయత ఉంటుంది. ఆన్సర్ బి ఎక్కువ లవణీయత ఉంటుంది. 70 వేడెక్కిన ఇసుకపై నడవటానికి ఎడారి నక్కకు అనుకూలంగా ఉండే పాదాలను ఏమంటారు? ఎ బ్లబ్బర్లు, బి క్రాప్, సి ఫెన్నిస్ ఫాక్స్, డి ఏదీ కాదు. ఆన్సర్ సి ఫెన్నిస్ ఫాక్స్. 71 కింది వాటిలో నిశాచర జీవులను గుర్తించండి. ఎ కిచురాలు ఎలుకలు, బి క్రికెట్ గబ్బిలాలు, సి కాటిల్ ఫిష్ గుడ్లగూబ, డి పైవర్ని. ఆన్సర్ డి పైవర్ని. 72 ఈదే క్షీరదాలలో ఈతతిత్తులు దేనికి పనికి వస్తాయి? ఎ నీటిలో తేలటం కోసం, బి నీటిలో ఈదటం కోసం, సి నీటిలో సమతాస్థితి కోసం, డి నీటిలో మునగడం కోసం. ఆన్సర్ సి నీటిలో సమతాస్థితి కోసం. 73 ట్రౌట్స్, హెరింగ్స్ చేపలు, డాల్ఫిన్, జెల్లీఫిష్, ప్రవాళాలు, వృక్షప్లవకాలు, డయాటన్లు, శైవలాలు ఉండే సముద్ర మండలంను గుర్తించండి. ఎ బెదియల్ మండలం, బి యుఫోటిక్ మండలం, సి అబేసల్ మండలం, డి పైవర్ని. ఆన్సర్ బి యుఫోటిక్ మండలం. 74 భక్షకాలు మరియు పారిశుధ్య జీవులు గల మండలంను గుర్తించండి. ఎ యుఫోటిక్ జోన్, బి బెదియల్ జోన్, సి అబేసల్ జోన్, డి ప్రొఫెండల్ జోన్. ఆన్సర్ సి అబేసల్ జోన్. 75 కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరిగే మండలంను గుర్తించండి. ఎ యుఫోటిక్ జోన్, బి లిమ్నెటిక్ జోన్, సి బేదియల్ జోన్, డి అబేసల్ జోన్. ఆన్సర్ బి
లిమ్నెటిక్ జోన్. 76 లైకెన్స్లో సహజీవనం చేసేవి. ఎ. శైవలాలు, బాక్టీరియా. బి. శైవలాలు, శిలీంధ్రాలు. సి. బ్యాక్టీరియా, వైరస్లు. డి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. ఆన్సర్ బి. శైవలాలు, శిలీంధ్రాలు. 77 సముద్రంలో ఉండే అధిక లవణ శాతం ఈ జీవులకు అనుకూలం. ఎ. రాకాసి స్క్విడ్లు. బి. తిమింగలాలు. సి. చేపలు. డి. ఏ మరియు బి. ఆన్సర్ డి. ఏ మరియు బి. రాకాసి స్క్విడ్లు మరియు తిమింగలాలు. 78 యాంటీ ఫ్రీజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి. ఎ. చేపలు. బి. ఉభయచరాలు. సి. పక్షులు. డి. క్షీరదాలు. ఆన్సర్ ఎ. చేపలు. 79 ఈ సముద్ర జీవులు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి. ఎ. తిమింగలాలు. బి. హెర్రింగ్ గల్స్. సి. ఏ మరియు బి. డి. ఏదీ కాదు. ఆన్సర్ సి. ఏ మరియు బి. తిమింగలాలు మరియు హెర్రింగ్ గల్స్. 80 సైన్ ఫిష్ మరియు సముద్ర అనిమోన్లకు మధ్యగల సంబంధం. ఎ. పరాన్నజీవనం. బి. సహజీవనం. సి. సహభోజకత్వం. డి. పూతికాహార విధానం. ఆన్సర్ బి. సహజీవనం. 81 దాదాపు 80% సముద్రంలోని మొక్కలు జంతువులు ఏ మండలంలో ఉంటాయి? ఎ. బెదియల్ మండలం. బి. యుఫోటిక్ మండలం. సి. అబేసల్ మండలం. డి. పైవన్నీ. ఆన్సర్ బి. యుఫోటిక్ మండలం. 82 ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడే జీవులను గుర్తించండి. ఎ. స్కేటర్లు. బి. నీటి పురుగులు. సి. దోమలు, తూనీగలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 83 ఉష్ణమండలంలోని కొన్ని మొక్కలు ఆకులు రాల్చుకాలము. ఎ. చలికాలము ముందు. బి. వేసవి మొదలు కాకముందు. సి. చలికాలము తరువాత. డి. వర్షాకాలము. ఆన్సర్ ఎ. చలికాలము ముందు. 84 కొవ్వు పొర శరీరానికి ఉష్ణ బంధకంలా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడు జీవిని గుర్తించండి. ఎ. తిమింగలం. బి. సీల్ చేప. సి. ధ్రువపు ఎలుగుబంటి. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 85 డార్విన్ ఫించ్ పక్షుల గురించి నివేదిక వ్రాయాలంటే కింది వాటిలో ఏ అంశాన్ని ఎన్నుకుంటావు? ఎ. పరిసరాలలోని మార్పులకు జీవులు స్థిరంగా ఉంటాయి. బి. ఒక జాతిలోని జీవులన్నీ ఒకే రకమైన అనుకూలనాలు చూపిస్తాయి. సి. ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి. డి. జీవులలో ఏర్పడిన అనుకూలనాలు తరువాత తరాలకు అందజేయబడవు. ఆన్సర్ సి. ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి. 86 చార్లెస్ డార్విన్ పరిశోధన కాలంలో గాలపోగాస్ దీవులలో ఈకల రంగులు, ముక్కులలో వైవిధ్యాలుగల ఎన్ని రకాల పిచ్చుకలను ఆయన చూశాడు? ఎ. 11 రకాలు. బి. 13 రకాలు. సి. 15 రకాలు. డి. 17 రకాలు. ఆన్సర్ బి. 13 రకాలు. 87 ఉప్పునీటి సరస్సు గుర్తించండి. ఎ. కొల్లేరు. బి. పులికాట్. సి. ఉస్మాన్ సాగర్. డి. షామీర్పేట సరస్సు. ఆన్సర్ బి. పులికాట్. 88 వేసవికాలం రాకముందే ఆకురాల్చే మొక్కలు ఏవి? ఎ.
ఉష్ణమండల మొక్కలు. బి. సమశీతోష్ణ మండల మొక్కలు. సి. ఎడారి మొక్కలు. డి. టండ్రా మొక్కలు. ఆన్సర్ ఎ. ఉష్ణమండల మొక్కలు. 89. పత్రరంధ్రాలు ఏ సందర్భంలో మూసుకుపోతాయి? ఎ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. బి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు. సి. వాతావరణం తేమగా ఉన్నప్పుడు. ఎ. ఎ. బి మాత్రమే. బి. బి. సి మాత్రమే. సి. ఎ. సి మాత్రమే. డి. అన్నీయూ సరైనవే. ఆన్సర్ ఎ. ఎ. బి మాత్రమే. 90. ఎడారి మొక్కలకు సంబంధించిన అంశం. ఎ. త్వచకణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి. బి. కాండం నీటితో నిండి మందంగా ఉంటుంది. సి. ఆకులు ముల్లుగా రూపాంతరం చెంది ఉంటాయి. ఎ. ఎ మాత్రమే. బి. బి మాత్రమే. సి. సి మాత్రమే. డి. పైవన్నీ సరైనవి. ఆన్సర్ డి. పైవన్నీ సరైనవి. 91. ఒంటెను ఇసుక, దుమ్ము నుంచి రక్షించే అనుకూలనం. ఎ. మూపురం. బి. పొట్టితోక. సి. పొడవైన కనుబొమ్మలు. డి. ఒంటె ఆకారం. ఆన్సర్ సి. పొడవైన కనుబొమ్మలు. 92. జతపరచుము. 1. యూఫోటిక్ మండలం. ఎ. మసక వెలుతురు మండలం. 2. బెథియల్ మండలం. బి. కాంతి రహిత మండలం. 3. అబేసల్ మండలం. సి. కాంతి మండలం. ఆన్సర్ 1 సి 2 ఏ 3 బి. యూఫోటిక్ మండలం కాంతి మండలం. బెథియల్ మండలం మసక వెలుతురు మండలం. అబేసల్ మండలం కాంతి రహిత మండలం. 93. జతపరుచుము. సముద్ర మండలాలు ఉష్ణోగ్రత. 1. యూఫోటిక్ మండలం. ఎ. 4 డిగ్రీల నుండి 39 డిగ్రీల సెంటీగ్రేడు. 2. బెథియల్ మండలం. బి. 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడు. 3. అబేసల్ మండలం. సి. 30 డిగ్రీల సెంటీగ్రేడు. ఆన్సర్ 1 సి 2 ఏ 3 బి. యూఫోటిక్ మండలం 30 డిగ్రీల సెంటీగ్రేడు. బెథియల్ మండలం 4 డిగ్రీల నుండి 39 డిగ్రీల సెంటీగ్రేడు. అబేసల్ మండలం 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడు. 94. జతపరుచుము. సముద్ర మండలాలు లోతు. 1. యూఫోటిక్ మండలం. ఎ. 2000 నుండి 6000 మీటర్లు. 2. బెథియల్ మండలం. బి. 200 నుండి 2000 మీటర్లు. 3. అబేసల్ మండలం. సి. 200 మీటర్ల వరకు. ఆన్సర్ 1 సి 2 బి 3 ఏ. యూఫోటిక్ మండలం 200 మీటర్ల వరకు. బెథియల్ మండలం 200 నుండి 2000 మీటర్లు. అబేసల్ మండలం 2000 నుండి 6000 మీటర్లు. 95. జతపరుచుము. సముద్ర మండలాలు నివసించే మొక్కలు జంతువులు. 1. యూఫోటిక్ మండలం. ఎ. ఫ్లవకాలు, ఫైసేలియా, ఎగిరే చేపలు, సీ ఎనిమోన్లు, డాల్సిన్లు, పచ్చ తాబేళ్లు. 2. బెథియల్ మండలం. బి. అంగుళ చేప, బ్రిటిల్ నక్షత్రం, త్రిపాద చేపలు. 3. అబేసల్ మండలం. సి. నాచు, ఆక్టోపస్, స్పంజికలు, పగడాలు, చేపలు, కోమటి సంచులు, తిమింగలాలు. ఆన్సర్ 1 ఏ 2 సి 3 బి. యూఫోటిక్ మండలం ఫ్లవకాలు, ఫైసేలియా, ఎగిరే చేపలు, సీ ఎనిమోన్లు, డాల్సిన్లు, పచ్చ తాబేళ్లు. బెథియల్ మండలం నాచు, ఆక్టోపస్, స్పంజికలు, పగడాలు, చేపలు, కోమటి సంచులు, తిమింగలాలు. అబేసల్ మండలం అంగుళ చేప, బ్రిటిల్ నక్షత్రం, త్రిపాద చేపలు.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి.